బాహుబలి లాంటి సినిమాలు 10 వచ్చినా, సలార్ లాంటి సినిమాలు 10 వచ్చినా, కేజీఎఫ్ లాంటి సినిమాలు 10 వచ్చినా, యానిమల్ లాంటి సినిమాలు 10 వచ్చినా, వీళ్ళందరూ కలిపి వచ్చినా ఇండియాలో ఒక హీరో క్యారెక్టరైజేషన్ మీద సినిమా తీయాలంటే వన్ అండ్ ఓన్లీ పూరి జగన్నాథ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై లాంటి ఇంటర్వెల్ బ్యాంక్ తీయాలన్నా, పోకిరి లాంటి క్లైమాక్స్ తీయాలన్నా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు ఆడే పండుగ. పంచు డైలాగులు రాయాలన్నా, అసలు డైలాగులు రాయడం ఏంటి, పంచు డైలాగులు మొదలుపెట్టిందే మా పూరి జగన్నాథ్ గారు. అతిశయోక్తి అనుకోకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు ద నేమ్ బికమ్స్ బ్రాండ్ ఓన్లీ ఆఫ్టర్ టెంపర్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ సరిపోతే నా పేరు దయా, నాకు లేదే దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. ఇప్పుడున్న టాప్ హీరోస్ అందరూ యూ నేమ్ ఇట్ పూరి జగన్నాథ్ గారితో ఖచ్చితంగా 2 సినిమాలు చేస్తుంటారు. అంటే 6 నెలల్లో ఎవరో సినిమా తీయరమ్మా. అంటే పూరి జగన్నాథ్ గారిని వదిలేండి, ఆయన మహానుభావుడు, ఆయన ఆరాధిస్తే నాకు తెలియదు. పోకిరి లాంటి క్లైమాక్స్ చూపించిన వాటికి లైఫ్ టైం సెటిల్మెంట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ డైరెక్టర్కి ఫ్యాన్స్ ఉన్న ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఇఫ్ యూ అగ్రీ ఇట్, లైక్ ఇట్.